తర్వాత అంటే ఇప్పుడు మీరు అంటే ఎస్పెషల్లీ కేసీఆర్ గారు ఇంకొక టర్ము ఉంటే కనుక మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తారనేటువంటిది. అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కొన్ని పనులు చేసేసి మధ్యలో వదిలేసి మిగతా అన్నీ మేము రాకపోతే అవి కంప్లీట్ కాదు అనేటువంటిది ఒక వాదన. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాదన ఉన్నది. ప్రజల్లో కూడా అటువంటి బెంట్ ఆఫ్ మైండ్ ఉండే అవకాశం ఉందంటారా? మీరు ఒకటి చెప్పండి, వీళ్ళు ప్రాజెక్టులు అంటున్నారు, ఇల్లులు అన్నారు, నిరుపేదలకు భూమి అన్నారు, 12% రిజర్వేషన్ ట్రైబ్స్కి అన్నారు, అదేవిధంగా 12% రిజర్వేషన్ మైనారిటీస్కి అన్నారు. ఏది కూడా నిలబెట్టుకోలేకపోయినారు 5 సంవత్సరాలు. 5 years 4.5 years పరిపాలించినారు. ఈ అన్ని అంశాలలో ఏది కూడా నిలబెట్టుకోలేకపోయినారు. సో ఈరోజు మీరు ఆ రోజు అధికారం లేనప్పుడు హేట్ పాలిటిక్స్లో మీరు చెప్పారు ఆంధ్ర పాలకులు అనుకుంటా మీరు నడిపించేసినారు. అంటే ఈరోజు మీరు 4 సంవత్సరాలు వచ్చి మీరు ఏం ఆదుకున్నారు, ఏం చేసినారు? మీరు చెప్పినయే మీరు నిలబెట్టుకోలేకపోయినారు. ఇంకా మీరు 5 ఏళ్లలో మీరు ఇంకేమి ఇంకా మీరు ఏం నిలబెట్టుకుంటారు? చెప్పుకోవడానికి ఇంకేముంది మీకు? ఈ 5 yearsలో మీరు ట్రాక్ రికార్డు అన్నది క్రియేట్ చేసుకోలేకపోయారు. సో అది ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా పే ఆఫ్ కాదు, వాళ్ళు నష్టపోతారు దీనివల్ల. సో కొంచెం మా ప్రజాకూటమి అండర్స్టాండింగ్ బాగా పెట్టుకొని అందరం కూడా శ్రమపడి మా ఎజెండా అనేది మాది కామన్ మినిమం ప్రోగ్రాము, మా మేనిఫెస్టో, మా ఎజెండా మేము అందరం కూడా సాధారణమైన వ్యక్తికి అర్థమయ్యేటట్టు మేము తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా మేము విజయం సాధిస్తాం. అంటే ఒకటండి, ఇప్పుడు 119 సీట్లు ఉన్నాయి. ఓల్డ్ సిటీ 7-8 వదిలేస్తే దాదాపుగా మీకు ఉండేది 110 సీట్లు అనుకోండి. 110 సీట్లో యూ హ్యావ్ టు ఫోర్గో అట్లీస్ట్ 30 to 35 సీట్స్ మిత్రపక్షాలకి. ఈ ప్రాసెస్లో మీలాంటి వాళ్ళకి టికెట్లు రాకపోతే, అంటే ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ సమ్ సాక్రిఫైసెస్ ఇన్ ఆర్డర్ టు డిఫీట్ ద రూలింగ్ పార్టీ, మీరు ఆర్ యూ రెడీ టు కంప్లై? అంటే అండి ఇప్పుడు 30-35 సీట్లు అయితే మేము పొత్తులలో మేము పంచుకోవడం లేదు, అటువంటి ఆలోచన లేదు. ఎవరా 30-35 అయితే లేదండి. మా ఎజెండాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అది కూడా అందరితోని మేము కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకొని ఎవరికి ఎక్కడ ఎక్కువ శక్తి ఉంది, ఎక్కడ వినబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, సో అక్కడ మన పార్టీ వాళ్ళు ఉన్నా కూడా చదువుకోవాల్సిందే, అవతల పార్టీ వాళ్ళు ఉన్నా కూడా చదువుకోవాల్సిందే. అంటే మిత్రపక్షాల్లో బలం లేకపోయినా ఎక్కువ అడుగుతున్నారు వాళ్ళు. కొన్ని చోట్లలో ఉన్నాయి, అది కూడా మేము దాన్ని సైంటిఫిక్ వేగా చూస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పిసిసి ప్రెసిడెంట్ గారు, సిఎల్పి నాయకులు. అదేనండి, ఈ ప్రాసెస్లో కొంతమంది సీనియర్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీ బోటోళ్ళకి వాళ్ళు అకామిడేట్ చేయలేకపోతే అంటే మీరు ఆర్ యూ రెడీ? ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కంపల్సరీగా సపోజ్ మా అలయన్స్ పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళ అభ్యర్థి మాకన్నా శక్తివంతంగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫోర్గో. అదే అట్లా రెడీగా ఉన్నారా? అట్లా రెడీగా ఉన్నారండి. కొన్ని ఉంటాయి వేర్ వీ హ్యావ్ టు ఫోర్గో అండ్ సెటిల్. మేము కూర్చొని మిమ్మల్ని వేరే రకంగా అకామిడేట్ చేస్తాం. మనం అధికారంలో రావడం ముఖ్యం. అధికారంలో వచ్చినాక పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్. సపోజ్ మీ కేసే తీసుకుందాం అంటే, మీకు దుబాకలో మీకు కాకుండా వేరే అభ్యర్థికి ఇస్తారనుకోండి, మీరు ఎట్లాగా? పార్టీ నిర్ణయం ఎట్లా తీసుకున్నా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. సో తర్వాత లేదు మిమ్మల్ని లోక్సభ పంపిస్తాము 2019 పార్టీ బాగుండి పవర్లో వస్తే మేము సర్వైవ్ అయినట్టే కదండి. ఓకే, మేము సర్వైవ్ అయినప్పుడు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని వాళ్ళు సర్వైవ్ అయినట్టే కదా. ఫస్ట్ అంటే చేయగలుగుతాం, మేము చేసి చూపించగలుగుతాం. ఫస్ట్ పార్టీ హస్ టు కమ్ టు పవర్. సో ఇది మేము వ్యక్తిగతంగా ఆలోచించుకుంటా ఉంటే ముందుకు ఎట్లా వెళ్ళగలుగుతాం? సో ఆ ఫీలింగ్ అందరిలో వచ్చిందా? సీనియర్స్లో కూడా వచ్చిందా? 100% అందరికి కూడా అది ఉన్నది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.